హలో భూంపల్లి రామప్రభుకి ధన్యవాదాలు. భూంపల్లి రామప్రభుకి ధన్యవాదాలు. మా యొక్క గురువు మాకు నేనేమన్నా ఎలా మాట నేర్పిండు. తాడవాయిలు మా గురువు ఇది వేసినటువంటి మాకు ధన్యవాదాలు. మాకు తాడవాయిలో ఎలా మాట వినమని నేర్పిండు. 3 రోజులు ఆడాలని అయిపోయింది. దీనుల మొరాలగించవా దేవాది దేవా. ఆహా కరుణా సాగరమ్మ పై కదిన పూయేదారా కరుణా సాగరమ్మ. భూంపల్లి గ్రామ పంచాయతీ తెలుగుదేశం నిర్మాణంగా సాగరాలు కూడా మా తాడవాళ్ళు మాకు ఎన్నో అనుకరించారు. తను కూడా సేవ కావాలని కోరుతున్నాం. బ్రహ్మేశ్వర భగవానికి శ్రీ అప్రాది ఈశా అముల జగదీశా Segwanalu ఇప్పుడు మనం సమాధానిద్దాము. ఈ ఊరి మన తనపల్లి పట్టణంలో ఎవరెవరైతే ఏమేమి బాధలు ఉన్నాయో ఏం సమస్యలు తెలుసుకొని వారి యొక్క బాధ తీర్చాలన్నయ్య. అవునన్నయ్య.
రాజా రాజా చెప్తున్నామా ఈ సభకి ఎంతో ఆనందమైంది కదా నీళ్ళు లేవు గడ్డి లేవు మన యొక్క గురువులు రోడ్డు వాటిని వర్తున్నాయి కదా అవునన్నయ్య చెప్పుకుంటాం చిన్ననే చెప్పినట్టు మగశిర కాంతి ఇవన్నీ కాంతులమైన చెప్తున్నాడు కదా నేను కూడా చూసిన ప్రకారం ఏంటంటే ఆదిత్య వాహన ఇవన్నీ కాంతులు పోయినాయి ఈ గొల్లకు గోవులకు చాలా బాధ వచ్చిందన్నయ్య మనం సభ చేసి మనం ఎంతో సంతోషించాము కానీ ఎంతో మంది గర్వచ్చినది చాలా బాగుంది అన్నయ్య రాజా శ్రీమతి రాజా ఎలనూకల రాజా
పోయి మన పశువులు అమ్మాని అలగేస్తున్నాయి ఊరిలో జనతిలో నీళ్ళు లేక ఈ యొక్క బాధపడుతున్నాయి. ఈ ఎక్కడితో మనం ఏం చేయగలుగుతాం కదా అన్నయ్య నేను చెప్పిన ప్రకారం మా అన్నగారితో తమ్ములతో అందరితో గొప్పకు నీళ్ళు లేవని మేము మంచిగా ఒక దేశం పోతామని వెళ్ళాము. నేను పోతాను చెప్తా ఇల్లు కదా జయ వారికి ఉత్తారా దేశపు అయితే మనకు ఈ దొరకొండపల్లి పట్టణంలో కాలం పోయి చాలా రోజులు అవుతుంది. గోవులకు చాలా నీళ్ళు లేక మనుషులకు కూడా లేక ప్రాబ్లం అయిపోతున్నది. అందుకొరకని మా పెద్దరాజు ఏం చెప్పాడంటే ఆ నలుగురు తమ్ముడారా 4 రాజ్యాలు పోయి ఎక్కడెక్కడ నీళ్ళజాలం తీసుకుందామని చెప్పినాడు. ఇప్పుడు నేను అదే విధంగా మా అన్నయ్య చెప్పిన ప్రకారంగా నేను పడమటి రాజ్యం వెళ్ళినాను. ఇక్కడ చూస్తాను. జయ విధాన వారికి పడమాటి రాజ్యంబు నేను సేవగా నేను యొక్క పడమటి రాజ్యంబు తిరిగి వచ్చినాను. కానీ ఎక్కడ చూసినా ఇక్కడ కూడా నీళ్లు కరువే ఉన్నది, నీళ్లు గడ్డి లేకుండా ఉన్నాయి. ఈ గోవులకు ఆవులకు మాకు లక్షల ఆవులు ఉన్నాయి. ఆవుల కొరకు మేపాలంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి నేను పడమటి రాజ్యం వచ్చాను. మా తమ్ములు ఇంకా ఉత్తర దేశం ఒకరు తిరుగుతా ఉన్నారు. నేను ఇక్కడ పోయినా కానీ ఏం లాభం లేదు. ఇప్పుడు పోయి మా అన్నతో చెప్పేస్తాను. జయ విధాన వారికి
అన్నయ్య
చాలా గర్వం వచ్చినది. నలుగురు అన్నలు తమ్ముళ్ళారా 4 రాజ్యాలు వేయడామని చెప్పేశారు కదా, అదే విధంగా నేను పడమటి రాజ్యం వెళ్ళానన్నయ్య. ఇక్కడ చూసినా ఏమి బలం లేదు, ఎండలే ఉంటున్నాయి, వాళ్ళు కూడా చాలా బాధతో ఉన్నారు అన్నయ్య. సామ్రావారికి శ్రీ బ్రహ్మ శ్రీ విష్ణు అక్కడ నీళ్లు మనుషాలు ఉన్నాయా లేవా, నీవు ఎక్కడెక్కడ తిరిగినామో చెప్పుకుంటాం రా. అక్కడ గంగలు పొయ్యి బాగున్నాయన్నయ్య. అవును అటులైన మంచిదే
ఏమన్నావు? నీకు చెప్పేంత లోపల నా మనసు లోపల చాలా సంతోషమైన తమ్ముడారా. ఇప్పుడు ఆ యొక్క పశువులకు గోవులకు మేకలకు అన్నిటికీ ఊరి జనాన్ని నడుపుతాము కానీ పశువులను గోవులను కాపాడే చాలా కష్టం తమ్ముడా. అదేవిధంగా నీకు చెప్పేంత చాలా ఆనందమైన అనే తమ్ముడా. మనం ఊళ్ళో నిషేధం తీసుకొని ఆ గొడవ మేకలు తీసుకొని వెళ్ళవాలి. అవునన్నయ్య. తమ్ముడారా అందరూ వెళ్ళి మనము ఐకమత్యముతోటి తమిళారా మనము ఐకమత్యముతోటి ఉల్లెరాన్ని జయంబుకు నిశ్చితంబుగను కదలి పోదాము తమ్ముడా. ఇప్పుడు ఉల్లెలు కట్టుకోవాలంటే మన్యం పోయి మన యొక్క మందలను సేవ్ చేసుకొని మన 5 మందలను తీసుకొని మేపుకొని అవును జీవాలను బతికించడానికి మన గొప్పతనం. అందరూ వెళ్దాం పదండి కదా. అన్నయ్య అన్నయ్య నేను ఒక మనం చెప్తాను. ఆవులు గోవులు అన్ని మలుపుడయ్యా. అన్నయ్య పెద్దరాజు అంటున్నావా? ఆవులు గోవులు అన్ని మలుపుడయ్యా. అన్నయ్య నీవు రాకు అతనికి పెద్దరాజా. ఆవులు గోవులు అన్ని మలుపుడయ్యా. అన్నయ్య నీవు రాకు అతనికి తాము ఎందు ఉండి గద్దీపై కూర్చుండి కాటీరు నేలో మనమందరం కలిసి ఉల్లెలు కట్టి అందరం పోతామంటున్నావు అని మేమున్నామా? మేము పోయి మేము ఒళ్ళు గోవులని మేపుకొని వస్తాము. నీకు ఇక్కడ ఏముంది ఈ కచూరి లేదు అన్నయ్య. అయితే గోవులు మేము మేపుకొస్తాము. ఈ ఊరి లోపల మంచి చెడు చూసి ఇక్కడనే కచేరీ అందరూ వెళ్ళమంటున్నావు. సరే చెప్పమ్మ గారు నీ పేరు?
సమవారికి గంగా భవాని రాణి కరుణి కావమ్మ జనని గంగా భవాని రాణి కరుణి కావమ్మ జనని గంగా భవాని రాణి అమ్మావు నీవే నమ్మ మమ్ము ఆదరించవమ్మ అమ్మావు నీవే నమ్మ జాయమిల సమవారికి జాయమిల సమవారికి ఆహా బామా పల్లె వచ్చిరి ఆహా బామా పల్లె వచ్చిరి యా కుల బామా పల్లె వచ్చిరి బామా పల్లె వచ్చిరి బామా పల్లె వచ్చిరి ఆహా కల్లా పల్లె నమస్కారములు. నలుగురు కలిసి మరి ఒకటే బామమ్మలు ఏమో చెప్తారు. మీరు ఎవరెవరు, మీ నామం ఏమిటి, మీరు ఏ పట్నము, మీ భర్తాలు ఎక్కడ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అది తర్వాత ఇంటోళ్ళు ఉన్నారా బయట వాళ్ళు ఉన్నారా అన్ని వివరాలు మాకు చెప్తాం. మీ నామం ఏమంటారమ్మా? సీతా కళ్యాణి అంటారు. సీతా కళ్యాణి అంటారు మా నామము. సీతా కళ్యాణి అంటారు. సీతా కళ్యాణ్ అంటారా? మీరు ఎవరి భార్యనమ్మా? శ్రీమద్రాజు భార్య అండి. శ్రీమద్ భార్య, శ్రీమతి మహారాజ్ భార్య. మీరెవరమ్మా? నా నామము నలినాక్షి అంటారు. నలినాక్షి దేవి అంటారు. మీ భర్త పేరు ఏమంటారమ్మా? మీ ఇంట్లో ఏమైనా బట్టలు ఉన్నాయమ్మా? అంటే అంటున్నాను బాధపడుకోమ్మా. ఇంట్లో అంటేనేమో మగ బిడ్డ మగ కొడుకులు, బయట అంటే ఆడబిడ్డ బయటకి ఇస్తాం కదా. అట్లా మీ నామం ఏమంటారమ్మా? నా యొక్క నామం శ్రీదేవి అంటున్నారు. శ్రీదేవి అంటారు. శ్రీదేవి సిరిదేవా చెల్లి వస్తలేవా? భర్త పేరేంటమ్మా? పోరాదు అంటున్నారు. నీకున్నారు వాళ్ళన్నా? ఎవ్వరు లేరు, మా యొక్క భర్త తప్ప. భర్త ఉన్నాడా? పేరేందమ్మా? పోరాదు. తోలు రాదంటారా? అయ్యి ఆయన నల్లగా ఉంటుంది కోపంగా. అయినన్నా ఎట్లా ఇస్తున్నావు అమ్మా? అమ్మ మీ నామేమంటారా?
ఎలనాక్షి అంటారు కదా. ఎలనాక్షి దేవి ఆవు. మీరు ఎవరి భార్య అమ్మా? నా భర్త పేరు ఎలనూక మహారాజు కదా. ఎలనూక మహారాజు ఆవు. మా తీసుమార్గాలు అనమాట. కాకపోతే మీకు 1000 ఆవుల మంది ఉన్నది. 1000 1,000 ఆవుల మంది ఉంది. మందకైతే భూమి మీద వర్షం లేక 3 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కర్లు కూడా అడవి లోపల, వాగుల లోపల, గొర్రెల్లో గడ్డి లేదు. కనుక వాటి గురించి విచారించడానికి మన అన్నదమ్ములు ఇప్పటిదాకా విచారించుకున్నారు. అదే మా ఏ దేశమో వెళ్ళినట్టున్నారు. మీకు చెప్తామని వచ్చారు. మరి చెప్తుండొచ్చు మీకు తెలిసి. మీరు ఒకసారి పోయినాపండి. జయ పితా మాతాకి శ్రీరామ జయ రామ జయ జయ సీతారామ. శ్రీరామ జయ రామ జయ జయ సీతారామ. శ్రీరామ జయ రామ. జయ పితా మాతాకి సీతా కళ్యాణి అంటారు. నా యొక్క భర్త పేరు శ్రీమతిరాజు అంటారు. నా యొక్క పట్టణము దొమ్మకొండ పట్టణం అంటారు. ఇంకా యొక్క విను ఏ పితా మాతాకి వలరాజు మామగారు వలరాజు అంటారు. మా యొక్క అత్తగారు మల్లంబి ఎత్తారు కదా. దొమ్మకొండ పట్టణం వేలేవారు వంశం. అవు ఎక్కడికి వెళ్తావు? నేను దొమ్మకొండ పట్టణం వెళ్తాను కదా మా భర్త దగ్గరికి. ఈ పిల్ల మాతాకి Bye.
భక్తాలు జనలోపల మహారాజు అంటారు కదా నా యొక్క పట్టణము వినకుండా మీ పట్టణము నా భర్తల దగ్గరికి నేను ఇప్పుడు పోయి సభపోతున్నాను. సరే అమ్మగారు ముఖం చాలా ముద్దుగా ఉంది కానీ జయ కదమ్మ మాతాజీ శ్రీరామ జయ రామ జయ Sarmu mira,